గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటలలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలని, డోర్ డెలివరీ కోసం అదనపు సొమ్ము డిమాండ్ చేయవద్దు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్లతో, ఏజెన్సీస్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, దీపం 2 పథకం ద్వారా వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటలలోపు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్ఓ ఎం నాగాంజనేయులు, హెచ్పీ గ్యాస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వికే రామారావు, హెచ్పీ గ్యాస్ జిల్లా ప్రెసిడెంట్ ఎం అప్పాజీ, హెచ్పీ గ్యాస్ డీలర్స్ వి దుర్గా ప్రసాద్, ఎస్ శివకుమార్, ఎస్ ప్రసాద్, ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దీపం కనెక్షన్స్, అంటే దీపంలో మనం సిలిండర్ డెలివరీ చేశాక కొన్ని కేసెస్లో సబ్సిడీస్ రిలీజ్ కావట్లేదు అని. ఆర్ యూ వెరిఫైయింగ్ ఎనీథింగ్? అంటే మీ కస్టమర్స్కి ఎంతమందికి సబ్సిడీ వచ్చింది, ఎంతమందికి సబ్సిడీ రాలేదు? అంటే ఎంతమందికి రాలేదని మన లిస్ట్ పంపుతారు. డిఎస్ఓ సార్ పంపారు, మొన్న కూడా పంపారు. 13 వచ్చారు, 13 రాలేదు. అంటే నా డిస్ట్రిబ్యూషన్ కోసం ఆ 13ని ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్స్ చనిపోయారు. వాళ్ళు మార్చుకోలేదు, వాళ్ళు మార్చుకోమని చెప్పాను ఇమీడియట్లీ. ఉన్న 11 మంది వాళ్ళు డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు రిలేషన్ తీసుకున్నారు, అంటే హస్బెండ్ వైఫ్ పిల్లలు తీసుకుని రెడీ చేస్తున్నారు. వాళ్ళు అడిగి ఇమీడియట్లీ మీరు అంటే ఆధార్ కార్డు అది లేకపోవడం, 3 బ్యాంక్ కంపెనీస్కి గవర్నమెంట్ ముందుగానే లోన్ ఇచ్చింది. సో మీ కస్టమర్స్ మీరు ఒకసారి సిలిండర్ తీసుకున్నాక సో ఎంతమందికి ఇది వస్తుంది లేదు అనేది మానిటరింగ్ మీ లెవెల్లో జరగాలి. అది ఒకటి అఫీషియల్గా తీసుకునేవారు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ చేసుకుంటాను, బట్ బై ద టైం నేను ఉన్నాను. సో నేను జేసీ గారి పక్కనే ఉంటాను, ఆయన కలెక్ట్ చేసుకుంటాను. బట్ బుకింగ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మీ, బట్ సిలిండర్ వెంట్ టు హిమ్. సబ్సిడీ ఎవరికి వస్తుంది? బట్ ఆయన ఏమనుకుంటాడు, నాకు సబ్సిడీ ఎందుకు రాలేదు అనుకుంటాడు, బికాస్ ఆయన ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తారు. సో ఇలాంటి కేసెస్ మన అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి. సో ఆబ్సెంటీజం ఉన్నాక ఒకసారి ఆ ఏరియాకి తీసుకెళ్ళాక మీ బాయ్ అనేది ఆ సిలిండర్ వెనక్కి తీసుకురాడు. సో అతను ఎవరికొకరికి అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి ఇష్యూస్ మనము, ఇలాంటి సినారియోస్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేయలేకపోతే అనవసరమైన గ్రీవెన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ఒకరు బుక్ చేసి ఇంకొకరు తీసుకునేవి మినిమం 20% ఉంటాయి, మినిమం ఉంటాయి 20%. సో ఇది మొన్నటి వరకు ఇట్స్ అ కామన్ సినారియో. వెళ్ళిన సిలిండర్ యూటిలైజ్ కావాలని అనుకున్నాం. బట్ ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది కాబట్టి నేను సిలిండర్ యూటిలైజ్ చేయకుండానే నాకు సబ్సిడీ వచ్చేస్తుంది. సో నాకు ఎట్లాగో నాకు 3 సబ్సిడీస్ కాబట్టి 3 వచ్చేస్తే నాకు ఎంటైటిల్మెంట్ వచ్చేసింది అని అనుకుంటాం. బట్ ఆయన యూస్ చేసుకుంటాడు, అతనికి సబ్సిడీ రాదు. సో ఇప్పుడు అతను తెలియాలి, బాబు యు ఆర్ యూటిలైజింగ్ ద సిలిండర్ ఆఫ్ సంబడీస్, కాబట్టి మీకు రావాల్సిన సబ్సిడీ ఆయనకు వస్తుంది, మీదైనా బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ వస్తుంది అని చెప్పాలి. ఎలిజిబిలిటీ మెసేజ్ వెళ్తుంది. ఎలిజిబిలిటీ ఉన్నారు